కాత్యాయనీ దేవి స్టోరీ. ఒకానొక పురాతన కాలంలో మహర్షులలో ఒక గొప్ప ఋషి ఉండేవాడు. ఆయన పేరు కాత్య మహర్షి. ఆ వంశంలో ఒక మహా తపస్వి జన్మించాడు. అతడే కాత్యాయన మహర్షి. కాత్యాయనుడు తపస్సులో మునిగిపోయి ఆదిశక్తిని ప్రార్థించాడు. అమ్మా, నువ్వు నా కుమార్తెగా పుట్టాలి, నా వంశాన్ని పవిత్రం చెయ్యాలి. ఈ కోరికతో ఆయన నిరంతరం తపస్సు చేశాడు. అదే సమయంలో ప్రపంచమంతా ఒక భయంకరమైన శక్తి చేత వణికిపోయింది. అసురరాజు మహిషాసురుడు తన గర్వంతో లోకాలను జయించసాగాడు. బ్రహ్మదేవుని వద్ద నుండి అతడు ఒక వరం పొందాడు. స్త్రీ తప్ప మరెవ్వరూ నిన్ను జయించలేరు. ఈ వరం ఆధారంగా మహిషాసురుడు ఎవ్వరికీ భయపడలేదు. దేవతలను ఓడించాడు, ఋషులను వేధించాడు, స్వర్గాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. బాధపడిన దేవతలందరూ బ్రహ్మ, విష్ణు, శివుని వద్దకు వెళ్లారు. వారి విన్నపం విని త్రిమూర్తులు తమ తమ దివ్య తేజస్సులను ఒక్కటిగా కలిపారు. ఆ కాంతి, ఆ శక్తి, ఆ దివ్య తేజస్సులు శివుని త్రిశూలం, విష్ణువు చక్రం, ఇంద్రుని వజ్రాయం, వాయుదేవుని ధనుస్సు, ఆ దివ్య కాంతి నుండి ఒక అద్భుత రూపం అవతరించింది. కన్నులు సూర్యచంద్రుల్లా మెరుస్తూ, రూపం దివ్య కాంతితో ప్రకాశిస్తూ, చేతుల్లో ఖడ్గం, త్రిశూలం, చక్రం, కత్తి వంటి శక్తివంతమైన ఆయుధాలతో సింహంపై అధిరోహించి ఆ మహాశక్తి ప్రత్యక్షమైంది. ఆమెయే దేవి కాత్యాయని. కాత్యాయన మహర్షి ఆశ్రమంలో జన్మించినందువల్లనే ఆమెను కాత్యాయని అని పిలిచారు. యుద్ధభూమిలో ప్రవేశించింది. ఆమె గర్జనతో భూమి కంపించింది. మొదటి రోజు మహిషాసురుడు ఏనుగు రూపంలో దాడి చేశాడు. దేవి ఖడ్గంతో ఆ రూపాన్ని చీల్చింది. రెండవ రోజు సింహరూపం ధరించి దూసుకొచ్చాడు. దేవి త్రిశూలంతో గుచ్చి పడగొట్టింది. మూడవ రోజు రాక్షస రూపంలో ఆకాశమంతా కప్పేశాడు. దేవి చక్రంతో అతని సైన్యాన్ని నాశనం చేసింది. చివరికి మహిషాసురుడు ఎద్దురూపం ధరించి ఉగ్రంగా దాడి చేశాడు. ఆ సమయంలో కాత్యాయనీ దేవి తల త్రిశూలం అతని గుండెలో గుచ్చింది. మహిషాసురుడు కేకలు వేస్తూ నేల కొరిగాడు. ఆ రోజు నుండి ఆమెను మహిషాసుర మర్దిని అని పిలుస్తూ నవదుర్గల్లో 6వ రూపంగా ఆరాధిస్తున్నారు. బృందావనంలోని గోపికలు కూడా ఆమెకు పూజ చేసి కృష్ణుడే మాకు భర్త కావాలి అని ప్రార్థించినట్లు భాగవత పురాణం చెబుతుంది.